మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమున ఈ శుక్రవార సాయంకాల సమయమందు ఆరాధనలో పాల్గొనిన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క సాయంకాలము మరి యొక్క శుక్రవార సమయమందున మనమందరము కూడా దేవుని మందిరములో ఏకీభవించి దేవుని మాటలు మనము ధ్యానించడానికి పరిశుద్ధ గ్రంథము నుండి, ప్రకటన గ్రంథము నుండి, 6వ అధ్యాయము నుండి, 6వ ముద్ర నుండి దేవుడు మనకు ఈ రాత్రికాల సమయమందు మనతో మాట్లాడబోతున్న విషయాలను మనము జ్ఞాపకము చేసుకుందాము. దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించుదాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుకుందాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండసందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళచాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రియపరమ తండ్రి, దయగల మా ప్రభు, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి కుమారుని పాద సన్నిధిలో తండ్రి వారిని ఏకీభవించి నిన్ను అడుగుచుండగా, ప్రార్థించుండగా, నీ సన్నిధిని నీ వాక్యమును ధ్యానించుండగా, నీ సన్నిధిని స్థలం ముందు ఉంచి నీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచి విత్తబడుచున్న ప్రతి మాట నీ బిడ్డల హృదయం నిలిపి ఫలింపచేసి నీ వాక్యానుసారంగా జీవించడానికి 6వ అధ్యాయం నుండి 6వ ముద్ర నుండి ప్రభు మీరు మాట్లాడుచున్న తండ్రి ఈ అంశాలన్నీ కూడా తండ్రి ఈ యెహోవా భయంకరమైన మహాదినము సమయంలో జరగబోతున్న ఈ యొక్క ప్రళయమును తండ్రి, ఈ ఉత్పాతములు ఎల్లకల్లోలమును గూర్చి తన భూమి మీద సంభవించబో, ఆకాశములో సంభవించబో తండ్రి యొక్క ఈ సంఘటనలన్నిటిని గూర్చి తను మేము మాట్లాడుచుండగా నన్ను మరుగుపరిచి తద్వారా మీరు మాట్లాడమని, వినగలగల చెవులు గ్రహించగలిగిన మనసుని బిడ్డలకు అనుగ్రహించమని, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినడాన్ని ప్రకటన గ్రంథ ప్రారంభంలో మీరు చెప్పిన ఈ మాటలు బిడ్డల హృదయంలో ఫలింపచేయమని, ఆయన చెవులు కలిగి మేమందరం విని తండ్రి వారు మనసు పొందడానికి నీ సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. 6వ అధ్యాయంలో 12 నుంచి 17 వచనము చివరి భాగము, 6వ అధ్యాయము చివరి భాగము మనము వచ్చాము. 6వ ముద్ర 12 నుంచి 17 వచనాల భాగంలో జరిగిన విషయాలన్నిటినీ గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. ఇది చాలా చాలా తీవ్రమైన విషయాలు ఇక్కడ మనం చూస్తాం. చాలా భయంకరమైన సంభవాలు. ఇది కాస్మిక్ అపహెవల్ అని పిలుస్తాం, లేదంటే విశ్వ సంబంధమైన ఇది భూమికి పరిమితము కాదు. ఇది భూమికి, ఆకాశానికి, విశ్వానికి, ఇది నక్షత్రాలకు సంబంధించిన ఈ ఉత్పాతముగా, లేదంటే ఒక ఘోరమైన ఉపద్రవము భూమి మీద సంభవించబోతూ ఉన్నది అనే విషయాలు ఈ చదవబడిన ఈ 12 నుంచి 17 వచనాల్లో మనము చూసి ఉన్నాము. ఒక్కొక్క వచనాన్ని మనము అంశాన్ని పరిశీలన చేద్దాం. మొదటగా ఈ కాలము ఏమిటి అనేది మనం చూడాలి. టైం పీరియడ్. మొదటగా ప్రకటన గ్రంథంలో ఏదైనా ఒక విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు అది ఏ టైం ఉద్దేశించి చెప్పబడింది, ఏ కాలంలో ఇది జరుగుతుంది అని మనము మొదటి ముద్ర నుంచి కూడా మనకు తెలిసిందే. ఇది సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతున్న సంఘటనలు అని మనము అర్థం చేసుకోవాలి. ఇది 6వ అధ్యాయం నుంచి జరిగే తర్వాత ఈ 18 అధ్యాయాల వరకు కూడా సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతున్న సంఘటనలు. అందులో 5 ముద్రల వరకు కూడా మనము చూసాము. 5 ముద్రల సారాంశమును 5 వారాలు మనము ధ్యానం చేసుకున్నాము. అందులో దేవుని యొక్క తీర్పు అనేది, లేదంటే క్రీస్తు విరోధి ద్వారా అక్కడ జరుగుతున్న
మరణ హోమము కావచ్చు, లేదా తను ఏ విధముగా ఎస్టాబ్లిష్ అయ్యాడు అనేది మనం చూస్తూ ఉన్నాము. మొదటి ముద్ర విప్పినప్పుడు కాంక్వెస్ట్ అనగా ఆక్రమణ, అతడు ఏ విధంగా ఆక్రమించుకుంటున్నాడు, ఏ విధంగా లోకాన్ని జయిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆక్రమణ లేదా కాంక్వెస్ట్ మొదటి ముద్రలో మనం చూస్తాము. రెండవ ముద్రలో వార్ లేదా యుద్ధము గురించి మనం చూస్తాము. ఆక్రమణ చేసిన కాంక్వెస్ట్ తర్వాత రెండవది యుద్ధము ఏ విధంగా అతడు జరిగిస్తున్నాడు అనేది మనం చూస్తాము. మూడవ ముద్ర విప్పినప్పుడు అక్కడ యుద్ధము తర్వాత కరువు, ఫెమైన్, ఏ విధంగా అక్కడ కరువు, దుర్భిక్షము సంభవించింది అనేది మనం చూసాం. నాలుగవ ముద్ర విప్పినప్పుడు డెత్, మరణము. నాలుగవ ముద్రలో మరణము. ఐదవ ముద్ర విప్పినప్పుడు అక్కడ ఆ సీన్ లేదంటే ఆ దృశ్యం అనేది భూమి నుంచి అక్కడ పరలోకానికి షిఫ్ట్ అయింది. గత వారం చూసాం. అక్కడ బలిపీఠము క్రింద ఉన్న హతసాక్షులైన వధించబడిన ఆత్మల యొక్క మొర గత వారమును మనం చూసాం ఐదవ ముద్రలో. ఆరవ ముద్ర విప్పినప్పుడు జరుగుతున్న సంఘటనలు ఈ వారము మనము చూద్దాం. అయితే ఈ కాలము ఇది ఏ టైంలో జరుగుతూ ఉన్నది అనేది మనం చూసినప్పుడు ఇది నాలుగవ ముద్ర తరువాత అనుసరించేది. నాలుగవ ముద్ర తర్వాత జరుగుతున్నది, లేదా ఐదవ ముద్ర అక్కడ పరలోకంలో అక్కడ జరుగుతూ ఉంటే ఈ భూమి మీద కూడా అతడు క్రీస్తు విరోధి ఈ విధంగా అక్కడ హత్యకాండ జరిగిస్తాడు, పరిశుద్ధులను ఏ విధంగా హతము చేస్తాడు అనేది మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మొదటి 2.5 సంవత్సరాలు గడుస్తాయి. ఐదవ ముద్ర సమయానికి మొదటి అర్ధభాగము అనేది పూర్తవుతుంది. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, ఈ 7 సంవత్సరాల కాలము అనేది మనం గుర్తుంచుకోవాలి. 7 సంవత్సరాల కాలంలో 2 భాగాలుగా మనం చేసుకుంటే మొదటి అర్ధభాగము, మొదటి 3.5 సంవత్సరాల కాలములు మనము ఇవన్నీ కూడా మొదటి 5 ముద్రల కాలంలో జరిగే సంఘటనలు, సంభవాలు. ఇది రెండవ అర్ధభాగములో జరిగేవి. 6వ ముద్ర నుంచి తర్వాత 7వ ముద్ర. 7వ ముద్ర అంటే ఏమీ లేదు, మొదటి బోరకు ఇది ఒక కర్టెన్ రైజర్ అన్నమాట. కర్టెన్ రైజర్ అంటే జస్ట్ తెరలేపడం. మొదటి దూత బోరల తీర్పుకు తెరలేపడం అనేది 7వ ముద్రతో ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ 6వ ముద్రలోనే చాలా తీవ్రత, ఇంటెన్సిటీ, దేవుని యొక్క తీర్పు, గాడ్స్ లేదంటే డివైన్ జడ్జిమెంట్ ఏ విధంగా భూమి మీద కుమ్మరించబడుతుంది అనేది ఆ తీవ్రత 6వ ముద్రలో ఇది పతాక స్థాయికి చేరుతుంది. ఇది ఉన్నత, ఇంకా క్లైమాటిక్ అంటాం కదా, అది క్లైమాక్స్కి చేరుతుంది. దేవుని యొక్క ఉగ్రత క్లైమాక్స్ అంటే ఇది ముగింపు అనుకోవద్దు. ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మన కోసం కాదు, విడువబడిన వారి కోసం అక్కడ దేవుడు రాయించిన ముద్రలు విప్పినప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా మనము గ్రహించాలి. కాబట్టి ఇది టైము, 2వ అర్ధభాగము, ట్రిబులేషన్ పీరియడ్లో, శ్రమణ కాలంలో 2వ అర్ధభాగంలో ఇది జరుగుతున్న సంభవాలుగా మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క అంతిమ తీర్పుకి జస్ట్ ఈ 6వ ముద్ర అనేది చెప్పాలంటే ఒక ప్రిల్యూడ్ అంటాము. ప్రిల్యూడ్ అంటే ఏంటంటే ఒక పాటకు ముందు, పాట మొదలు పెట్టడానికి ముందు మ్యూజిక్ వస్తుంది, దాన్ని ప్రిల్యూడ్ అంటారు. మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ తర్వాత అప్పుడు పాట మొదలు పెడతారు. పల్లవి అయిన తర్వాత చరణానికి ఇంకో మ్యూజిక్ బిట్ వస్తుంది, దాన్ని ఇంటర్ల్యూడ్ అంటారు. అంటే మధ్యలో వచ్చేది ఇంటర్ల్యూడ్. ప్రిల్యూడ్ అంటే పాటకు ముందు వచ్చేది ప్రిల్యూడ్, పాట మధ్యలో వచ్చేది ఇంటర్ల్యూడ్ అంటారు. ఇది 6వ ముద్ర ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత తీర్పుకు ఒక ప్రిల్యూడ్ లాంటిది. ఫస్ట్ జస్ట్ ఒక కోరస్ లాంటిది, ఒక మ్యూజిక్ లాంటిది. పాట మొదలైపోయేది ఇంకా 8వ అధ్యాయం నుంచి పాట మొదలవబోతుంది అనమాట. ఇది ఒక జస్ట్ ముందుగా చేసే ఒక సంగీతం, ఒక మ్యూజిక్ బిట్గా మనం చూడాలి 6వ ముద్ర. ఇది 6వ ముద్ర అనేది ఒక సినాప్సిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తర్వాత జరగబోయే తీర్పులు ఎంత తీవ్రంగా, ఏ అంశాలు, ఏ విధముగా ఇది భూమికి, ఆకాశానికి సంబంధించిన ప్రతి
భాగంలోనూ ఇది భూరాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, అధిపతులు కావచ్చు, పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, బలిష్ఠులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏ విధముగా ఇక్కడ ఎఫెక్ట్ అవుతారు దేవుని యొక్క తీర్పుకు అనేది ఈ 6వ ముద్రలో ఒక సింపుల్ సినాప్సిస్ గా, అంటే రాబోయే తీవ్రతలన్నింటినీ ఉద్దేశించి ఒక సారాంశంగా దేవుని ఉగ్రత ఒక చిన్న ఒక శాంపుల్ గా ఇది మనం, లేదంటే ఒక టీజర్ గా, లేదంటే ఒక కర్టెన్ రైజర్ గా దీన్ని మనం చెప్పొచ్చు 6వ ముద్ర గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు. కాబట్టి ఈ 6వ ముద్రలో చాలా విషయాలు, అంటే చాలా పరిస్థితులు జరుగుతాయి. ఇది కాస్మిక్ అండ్ టెరెస్ట్రియల్ అప్హెవల్. అంటే కాస్మిక్ అంటే విశ్వానికి సంబంధించి, ఆకాశానికి సంబంధించి, టెరెస్ట్రియల్ అంటే భూమికి సంబంధించి, అనగా ద్వీపాలు, సముద్రాలు, లేదంటే నేలలు, కొండలు, మెట్టలు కావచ్చు, ఇవన్నీ ఆకాశానికి సంబంధించి ఈ నక్షత్రాలు కావచ్చు, సూర్యచంద్రులకు ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుంది ఈ తీర్పులో. ప్రతిదీ కూడా తన పని, ఈ ఉగ్రతలు అవి కూడా ఒక చేయి వేస్తాయి ఇక్కడ. ఇది పాత నిబంధనలో, ఇది ప్రకటనలో మనం కొత్తగా చదివేది ఏమి కాదు. ఇది యూదులకు పరిచయమైనదే. ఇది యెహోవా దినం గురించి మాట్లాడినప్పుడు పాత నిబంధనలు అనేకమైన వచనాలు ఉన్నాయి. యెహోవా దినం, ద డే ఆఫ్ ద లార్డ్ అని. మీరు పాత నిబంధనలో ప్రత్యేకించి మీరు యోవేలు కావచ్చు, జకర్యా కావచ్చు, మలాకీ కావచ్చు, జఫన్యా కావచ్చు, ఓబద్యా కావచ్చు, యెషయా కావచ్చు, మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు యెహోవా దినం గురించి వారు చాలా వచనాలు మనం చూస్తాం. అన్నీ చదవవసరం లేదు, జస్ట్ కొన్ని వచనాలు మీరు నేను చెప్తాను, మీరు రాసుకున్నవారంటే రాసుకోండి. యెహోవా దినం గురించి యెషయా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనము, యెషయా 2:12, యెషయా 13:9, యోవేలు 2:1, యోవేలు 2వ అధ్యాయము 1వ వచనము, యోవేలు 1:15, ఆమోసు 5:18, మలాకి 4:5, ఓబద్యా 1:15, జకర్యా 14:1, జఫన్యా 1:7. ఒకసారి యెషయా 2:12 ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. అహంకారాతిశయము గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినం ఒకటే సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. విమర్శించు దినము యెహోవా నియమించి ఉన్నాడు. యోవేలు 2:1 చదవండి త్వరగా. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహో దినము వచ్చుచున్నదనియు అవి సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆమోసు 5:18, యెహో దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వారలారా మీకు శ్రమ. యెహో దినము వచ్చుట వల్ల మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. యెహోవా దినమని పాత నిబంధనలో చెప్పిన వచనాలు ఏ వచనం మీరు చదివినా కూడా అది తీర్పు దినముగా, దేవుని యొక్క దినముగా, ఉగ్రత దినముగా, శిక్షను ప్రకటించే దినముగా అది కనిపిస్తుంది. అదేమి నిరీక్షణ దినముగా కాదు, శుభ దినముగా కాదు, లేదంటే అది మంచి దినముగా అది కనిపించలేదు. కానీ అది దేవుడు తీర్పును ప్రకటించడానికి, భూమి మీద దేవుడు తన తీర్పును ఆయన విధించే దినముగా ఇది యెహోవా దినం అనేది పాత నిబంధనలో కనిపిస్తున్నది. అయితే ఈ యెహోవా దినము వచ్చినప్పుడు, ఈ యెహోవా దినము అంటే ఇది ఒక రోజుకి సంబంధించింది కాదు. యెహోవా దినం అంటే ఇది 24 గంటల సమయం కాదు. ఇది సమయము, దేవుని యొక్క సమయము. అంటే ఈ 6వ ముద్ర విప్పినప్పుడు ఎన్ని రోజులైతే అక్కడ దేవుని ఉగ్రత కుమ్మరించబడుతూ ఉంటుందో, అది ఈ 7 సంవత్సరాల కాలం కూడా మనం చెప్పొచ్చు దినం అనేది. అనగా దేవుని ఉగ్రతకు సంబంధించింది. ఇది 24 గంటలకు సంబంధించిన కాలానికి సంబంధించినది కాదని మనము తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చదువుదాం ప్రకటన గ్రంథము 6:12 వచనము. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలిపాయెను. ఇక్కడ 7 విషయాలు గమనిస్తాం. ఇక్కడ మొదటిగా భూకంపము, ఒక పెద్ద భూకంపం జరిగింది మొదటిది. రెండవది సూర్యుడు నలిపాయెను. 3 చంద్రుడు రక్తవర్ణమాయెను. 4 ఆకాశపు నక్షత్రములు రాలెను. 5 ఆకాశము చుట్టబడిన గ్రంథం వలె అయింది. 6 ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. 7 ఆర్తనాదం, భూరాజులు మనుష్యుల యొక్క ఆర్తనాదం అనేది 7వ భాగంలో చూస్తూ ఉన్నాం.
ఈ 5 వచనాలు 12 నుంచి 17 వచనాలు ఈ 7 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొదటి భాగం ఏంటంటే, ఈ 6వ ముద్ర విప్పినప్పుడు జరిగింది ఏమిటి? ఒక పెద్ద భూకంపము సంభవించింది. ఒక పెద్ద భూకంపము సంభవించింది. దేవుని యొక్క తీర్పుకి భూకంపానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దేవుని జడ్జిమెంట్కి భూకంపానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటంటే భూకంపము దేవుని తీర్పుతో ఇది కలిసి ఉంటుంది. దేవుడు తీర్పు విధించినప్పుడు ఆ భూకంపం అనేది దానికి కొనసాగింపుగా, లేదంటే దానికి ముందస్తుగా ఇది తీర్పు లేదా ఈ భూకంపం అనేది కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద భూకంపం అంటే మెగా సెస్మోస్ అని, సెస్మోస్, మెగా సెస్మోస్ అంటే ఒక పెద్ద భూకంపం. ఒక పెద్ద భూకంపం. చరిత్రలో చాలా భూకంపాలు వచ్చినాయి. భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో, ఊహించని నష్టం జరుగుతుందో కూడా మనము గ్రహించగలము. వర్షం వస్తుందని ముందే చెప్తారు, సూచనలు వస్తాయి. పలానా రోజున పలానా రాబోయే 24 గంటల్లో వాతావరణం ఇలా ఉండబోతుందని చెబుతారు వర్షాల గురించి. ఏదైనా అగ్నిపర్వతం పేలబోతున్నప్పుడు మనకు కొన్ని సూచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పొగ లేస్తుంది చాలా తీవ్రంగా. అగ్నిపర్వతము ఉన్నప్పుడు దానిలో నుంచి అకస్మాత్తుగా పెద్ద ధూళి పొగ లేస్తుంది. దానికి ఒక సూచన ఏంటంటే త్వరలోనే బయటికి రాబోతుంది, అగ్నిపర్వతం పేలబోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా శాటిలైట్ ఇమేజ్ చూసినప్పుడు కూడా మనము అల్పపీడనాన్ని బట్టి వాతావరణ పరిస్థితులు అంచనా వేయచ్చు. కానీ భూకంపాన్ని మాత్రం ఎవరు అంచనా వేయలేరు. భూకంపం ఎప్పుడు పుట్టబోతాదో, ఎలా, ఏ టైంలో, ఎక్కడ ఇది జరగబోతాదో అనేది ఎవరు కూడా ఇది గుర్తించలేరు. అకస్మాత్తుగా ఇది జరిగేది. భూకంపానికి కారణం కూడా మనకు తెలుసు. భూమి లోపల ఉండే ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి అవి కదలికల వల్ల, టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్ల ఇక్కడ భూకంపాలు జరగటం అనేది. అయితే సముద్రంలో భూకంపం జరిగితే దాని తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ మామూలుగా నేల మీద జరిగే భూకంపానికి సముద్రంలో జరిగే భూకంపానికి చాలా తేడా ఉంటుంది. నేల మీద జరిగితే భూకంపము అక్కడ మాత్రం నేల బయటలో వారుతుంది, బయటకు వచ్చి ఇళ్లలో ఉన్నవారు బయటకు వస్తే కొంచెం వాళ్ళు సేఫ్ అవ్వచ్చు. కానీ సముద్రంలో భూకంపం కదిలిగితే దాని తీవ్రత ఏమవుతుందో మనం సునామీ రూపంలో మనం చూసాం. 2004 సంవత్సరము డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియాలో ఇండియన్ ఓషన్లో జరిగిన భూకంపం, అది ఒక భూకంపంగా మొదలైంది, సునామీగా అది మార్పు చెందింది. ఆ భూ ప్లేట్స్ అంటాం కదా, ఆ పలకల కదలికల వల్ల ఈ ప్లేటు, ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి అది పైకి కదలటం వల్ల ఈ పైన ఉన్న నీళ్లు కిందకి ఇవి ఈ ప్రవహించడం కారణం చేత ఇండోనేషియాతో పాటుగా శ్రీలంక, ఇండియా ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రభావితం చెందాయి. ఇంచుమించు 3 లక్షల మంది ఈ యొక్క సునామీ వల్ల మరణించారు. ఇది భూకంపం. 9 తీవ్రత, మ్యాగ్నిట్యూడ్ అంటాం కదా, దాని తీవ్రత 9 తీవ్రత. అదేవిధంగా నేల మీద జరిగినప్పుడు కూడా, నేల మీద ఒకసారి 2001 సంవత్సరంలో గుజరాత్లో ఇది ఇండిపెండెన్స్ డే సమయంలో జనవరి 26 అనుకుంటా భూకంపం వచ్చింది. 2001 సంవత్సరంలో గుజరాత్లో ఇంచుమించు అక్కడ 20,000 మందికి మరణించినట్లుగా మనం అక్కడ విషయాలు మనం చూడగలము. గుజరాత్లో జరిగిన భూకంపంలో 20,000 మంది వరకు ఇంచుమించు మరణించారు. ప్రపంచంలో ప్రతి చోట ఏదో ఒక భూకంపం సంభవిస్తూ ఉంటుంది. దానివల్ల చాలా తీవ్రత జరుగుతూ ఉంటుంది. సముద్రంలో సంభవిస్తే దాని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. మొన్న మధ్యనే జపాన్లో కూడా ఇలాగ సునామీ కూడా 2011 సంవత్సరంలో జపాన్లో కూడా సునామీ వచ్చింది. చాలా మంది మరణించారు, మనకు అందరికీ తెలిసిందే. దీన్ని ఎలా చూడాలి భూకంపం అనేది? దీన్ని ఎలా మనము ఇది ప్రవచనాత్మకంగా లేదా ఆధ్యాత్మికంగా లేదంటే వాక్యం దృష్టిలో మనం చూసినప్పుడు భూకంపాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, భూమి కంపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మొదటగా దేవుని తీర్పుకు దీన్ని మనం ముడిపెట్టి చూడాలి. దేవుని తీర్పుకు భూకంపాన్ని ముడిపెట్టి చూడాలి. కొన్ని వచనాలు చదువుదాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. త్వరగా రిఫరెన్స్లు త్వరగా చదవండి, టైము మనకి దృష్టిలో పెట్టుకుని త్వరగా. ఆమోసు 8:8. ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా.
చదువు. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథము 38:19 వచనం కూడా ఒకసారి చదవండి. యెహెజ్కేలు 38:19. కాబట్టి నేను రోషమును మహారౌద్రం కలిగిన వాడనై ఇలాగ ప్రమాణము చేసి తిని ఇశ్రాయేలుల దేశంలో మహాకంపము పుట్టును, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను మహాకంపము పుట్టును. యోవేలు 2:10, హగ్గయి 2:6లో కూడా మనము భూకంపం గురించి దేవుడు పుట్టిస్తున్నట్లుగా ఇక్కడ దేవుని మూలంగా జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. యోవేలు 2:10, హగ్గయి 2:6లో కూడా మీరు తర్వాత చదువుకోవచ్చు. ఎందుకంటే ఇది భూమిని ప్రక్షాళన చేసే కార్యక్రమము, ఆకాశాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమము. ఎందుకంటే దేవుడు నూతన ఆకాశమును నూతన భూమిని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము నూతన ఆకాశం నూతన భూమి. దేవుడు ఇక్కడ సృష్టి యొక్క విమోచన మనం చూసాం కదా, సృష్టి విమోచన. సృష్టి కూడా విడుదల కొరకు ఎదురు చూస్తున్నది, సృష్టి కోర విడుదల కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి భూమి కావచ్చు, ఆకాశము కావచ్చు, ఈ ప్రతి ఒక్క ఎలిమెంట్స్ ఏదైతే కనిపిస్తున్నాయో మనకు అవన్నీ కూడా విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవుని ఉగ్రత అనేది 6వ ముద్రలో డైరెక్ట్ గా మనం చూస్తాం. మొదటి 5 ముద్రలు క్రీస్తు విరోధి ద్వారా జరిగినవైతే క్రీస్తు విరోధి అక్కడ లీడ్ తీసుకుంటాడు. మొదటి 5 ముద్రలో అంత్యక్రీస్తు అక్కడ లీడ్ తీసుకొని అక్కడ జరిగిస్తే 6వ ముద్రలో యెహోవా దినంగా మనం చూస్తాం కాబట్టి దేవుడే లీడ్ తీసుకుంటాడు. ఇక్కడ దేవుని ఉగ్రత డైరెక్ట్ గా అది భూమి మీదకు ఏ విధంగా వస్తుందో, దాని వలన ఏ విధంగా ప్రజలు అక్కడ ఎఫెక్ట్ అవుతారో అనేది వాక్యంలో కూడా మనం చూసినప్పుడు కోరహు సంబంధికులు కోరహు పాపం చేసినప్పుడు కూడా మనం గత వారంలో ఇంచుమించు 2-3 వారాల క్రితం మనం ధ్యానించుకున్నాము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనములో, సంఖ్యాకాండం 16:32 వచనములో అక్కడ కోరహు సంబంధులు అక్కడ భూమి ఉన్న పడంగా నోరు తెరిచే వారిని మింగేసింది అని అక్కడ వాక్యం చెప్తోంది. సంఖ్యాకాండం 16:32లో ఎలాగా, ఎందుకు అంటే ఇక్కడ వారు పాపం చేశారో దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. అక్కడ భూమి తన పని తను చేసింది. భూకంపము ఇక్కడ దేవుని తీర్పుకు అక్కడ దేవుని తీర్పుకు అక్కడ సూచనగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా యేసు ప్రభువు వారు శిలువ మీద ఉన్నప్పుడు కూడా అక్కడ భూకంపము సంభవించింది. ఎందుకు సంభవించింది భూకంపం అనేది? ఇక్కడ దేవుని తీర్పు యేసు ప్రభు వారి మీదకు వచ్చింది. పాపం మీద దేవుని తీర్పు అనేది అక్కడ కనిపిస్తుంది. దేవుని ఉగ్రత మానవాళి మీద అంతటి మీదకి పాపము నిమిత్తమే రావాల్సిన ఉగ్రత కేవలము ఒక్క ప్రభు మీదకు వచ్చిన కారణము చేత భూమి కూడా కంపించింది. దేవుని యొక్క తీర్పుకు, దేవుని యొక్క సన్నిధికి కూడా భూకంపం అక్కడ సూచనగా అది కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పెద్ద భూకంపం అనేది రాబోతూ ఉన్నది. ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలన్నీ కూడా ఒక ప్రాంతానికి సంబంధించింది, ఒక దేశానికి సంబంధించింది. 2023లో కూడా టర్కీలో వచ్చిన భూకంపం కూడా మనకు తెలుసు. 2023 సంవత్సరంలో ఇది ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక నగరానికి సంబంధించిన భూకంపాలు అయితే, ఇక్కడ ప్రకటనలో చెప్తున్న ఈ పెద్ద భూకంపము కొన్ని దేశాల వరకు కూడా విస్తరిస్తుంది. ఇది ఒక పట్టణానికో, ఒక రాష్ట్రానికో, దేశానికి పరిమితమైంది కాదు. ఇది మొత్తము ప్రపంచమంతా కూడా ఈ ప్రభావం ఉండబోతుంది. ఉన్నది. ఇది కేవలము నేల మీద మాత్రం వచ్చే భూకంపం కాదు, ఇది సముద్రంలో కూడా కలిగే భూకంపము. ఒక 8-9 తీవ్రత భూకంపం వస్తే ఇండోనేషియాలో సునామీ వచ్చినప్పుడు వచ్చిన ఆ తీవ్రత ఎంతగా వచ్చిందో మనకు తెలుసు. 10 దాటి వస్తుంది దాని తీవ్రత, మ్యాగ్నిట్యూడ్. 10 దాటితే అది నేల మీద, సముద్రం మీద, ఆ యొక్క సముద్రం లోపల భూమిలో ఆ యొక్క భూకంపము వస్తే ఏ విధంగా ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు. ఏ విధంగా పరిస్థితులు అక్కడ రాబోతాయో మనం ఊహించుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి, దాని తర్వాత జరగబోయేవన్నీ కూడా లింక్ ఉంటాయి ఇందులో. అంటే ఏ విధంగా మిగతా ప్రాంతాలు, మిగతా విభాగాలు ఇది ఎఫెక్ట్ అవుతాయి అనేది భూకంపం వల్ల. ఎందుకంటే ఈ సునామీల వల్ల, ఇండోనేషియాలో సునామీ వచ్చినప్పుడు దానికి ముందు, దానికి తర్వాత కొన్ని ఐలాండ్స్ జరిగినాయి అంట. ప్లేస్ అంటే కొంత దూరం అవి కదిలాయి.
కొన్ని ద్వీపాలు సునామీ వల్ల. అంత మాత్రమే కాదు, ఆ సునామీ కారణం చేత భూ కక్ష యొక్క కోణము కూడా అది మార్పు చెందిందంట. భూమి మీద ఏదైనా ఒక తీవ్రతతో భూకంపం వస్తే, ఒక పెద్ద తీవ్రత భూకంపం వస్తే, దాని వలన దాన్ని అనుసరించి దాన్ని కొనసాగింపుగా భూమి తిరిగే వేగంలో కావచ్చు, భూమి యొక్క అక్షము యాక్సిస్ అంటాం కదా, 23.5 డిగ్రీల వంపు ఉంటుంది ఆ భూమి తిరిగే వేగం. ఆ యాంగిల్ కూడా, యాక్సిస్ కూడా మారింది, యాక్సిస్ కూడా అందులో మార్పు వచ్చింది. దానివల్ల చాలా మార్పులు వస్తాయి వాతావరణంలో కావచ్చు, ఇక్కడ జియోలాజికల్గా అంటే భూమి విషయంలో కావచ్చు, వాతావరణం విషయంలో కావచ్చు, ఇక్కడ ప్రకృతి విషయంలో కావచ్చు, చాలా తీవ్రమైన మార్పులు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి, ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఇది కేవలం భూమిని మాత్రమే కాదు, ఇది భూకంపం వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని మాత్రమే కాదు, ఇది ప్రపంచమంతా సంభవించే భూకంపంలో భూమి యొక్క వేగంలో మార్పు, భూమి యొక్క అక్షాంశం అంటే అది యాక్సిస్ అంటారు కదా, భూమి యొక్క అక్షము, అది ఆ వేగంలో కూడా, ఆ కోణంలో కూడా అది మార్పు అనేది జరగబోతుంది అనేది మనము గ్రహిస్తాము. దానివల్ల ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారు, దానివల్ల కలిగే ఎఫెక్ట్స్. సరే, తర్వాత చదువుదాం, తర్వాత వచ్చినాం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు భూకంపం కలిగను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. ఈ రెండవ భాగాలను కొద్దాము. సూర్యుడు కంబళి వలె నలుపాయను. సూర్యుడు ఎలా నలుపవుతాడు? సూర్యుడు కంబళి వలె నలుపాయను. ఇదంతా కూడా యోహాను చూస్తున్నాడు. అందుకు 12 వచనం నేను చూడగా అంటున్నాడు. డైరెక్ట్ గా యోహాను భవిష్యత్తులో జరుగుతున్న ఈ విషయాలన్నీ, సంఘటనలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు, మొదటిసారిగా చూస్తూ ఉన్నాడు. తనకు అర్థం కావట్లేదు, ఇదేంటి, ఈ పరిస్థితి ఏంటి, ఇంత పెద్ద భూకంపము ఏ విధంగా ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లోలం చేసింది. ఆ తర్వాత ఈ సూర్యుడు కంబళి వలె నలుపవడము, సూర్యుడు నలుపు వర్ణంలోనికి మారటము ఏమిటి? తర్వాత చంద్రుడు రక్తవర్ణంలోనికి మారటము, ఇది దేనికి సూచన? ఆదికాండం 1వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 1:14. సూర్య చంద్రులు నక్షత్రాలు వాటిని ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటి పని ఏంటో దేవుడు చెప్పాడు. ఆదికాండం 1:14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు. అంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. సూచనలు, కాలములు, దినములు, సంవత్సరాలు సూచించడానికి ఈ 2 జ్యోతులను దేవుడు నియమించాడు ఆకాశంలో. ఈ 2 జ్యోతులు అనగా సూర్యుడు, చంద్రుడు. మొదటిది సూచనలు కనపరచటానికి, సైన్స్, SIGNS, సైన్స్. ఈ సూర్యుడు యొక్క పని ఏంటంటే కేవలం వెలుగివ్వటము, సీజన్స్, ఋతువులు, ఇవన్నీ కూడా భూమి యొక్క మనుగడకు కారణం మాత్రమే కాదు. శక్తి ప్రదాత, జీవ ప్రదాతగా సూర్యుడు మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మొదటి పని ఏంటంటే దేవుని యొక్క సూచనలు తెలియచేయడానికి మొదటి పని. అందుకే మొదట సూచనలు అని ఉంటుంది అక్కడ. మొదటి పని సూర్యచంద్రులు మొదటి పని. సూచనలు ఏమిటి? సూచన, సూర్యుడు నలుపవటము ఒక సూచన, చంద్రుడు రక్తవర్ణములకు మారటము సూచన. ఏమి సూచిస్తుంది? సూచన ఏం చెప్తుంది? సూచన ఒక విషయాన్ని చెప్తుంది. సూచన అంటే సూచిస్తుంది దేవుని ఉగ్రత దినమును గూర్చిన సూచన, దేవుని రెండవ రాకడకు ముందు జరగాల్సినవి ఇవి సూచన. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం చదువుదాం త్వరగా. మత్తయి 24:29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశం మందుల శక్తులు కదలింపబడను. యేసు ప్రభువారు మత్తయి 24వ అధ్యాయంలో ఈ యొక్క ప్రకటన 6వ అధ్యాయంలో ఇచ్చిన వివరాలు
ప్రభువారు మత్తయి 24వ అధ్యాయంలో అని చెప్తున్న ప్రవచనాలు కూడా ఇవి సరిపోలుతున్నట్లు గమనించాలి. తర్వాత మార్కు 13:24, తర్వాత లూకా 23:45 చదవండి. లూకా 23:45. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు ప్రభువారు ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఇక్కడ చీకటి సంభవించటం అనేది చూస్తాం. ఈ చీకటి కూడా మనం చూస్తాం తీర్పుకు, దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద కుమ్మరించబడుతున్న విషయాన్ని మనము తెలియచేయడానికి. అదేవిధంగా ఆమోసు 8:9 కూడా త్వరగా చదవండి. ఆమోసు 8వ అధ్యాయం 9వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినం నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. చాలా. యోవేలు 2:31 కూడా ఒక వచనం చదవండి. యోవేలు 2:31. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినమ రాకమునపు సూర్యుడు తేజోహీనుడగను, చంద్రుడు రక్తవర్ణమగును. జెఫన్యా 1:14-15 వచనాలు. జెఫన్యా 1:14-15 వచనాలు. యెహోవా మహాదినము సమీపమాయెను. ఆలకించుడి, యెహోవా దినం వచ్చుచున్నది. శ్రమయు ఉపద్రవము మహానాశనము కలుగు దినము. అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము. గమనించండి, చాలా వచనాలు పాత నిబంధనలో మనం చూసాం. యెషయా ప్రవక్త కూడా ప్రవచించాడు. యెషయా 13వ అధ్యాయం 10వ వచనము, యెషయా 13:10, యెషయా 50వ అధ్యాయం 3వ వచనము. ఇవన్నీ కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యెహెజ్కేలు 32:7వ వచనంలో కూడా సూర్యుడు ఏ విధంగా అక్కడ గాఢాంధకారం అవుతాడు అనేది, పట్టపగలు అక్కడ చీకటి అవుతుందో అనేది. ఇది ఎప్పుడు సంభవిస్తే పట్టపగలు అకస్మాత్తుగా చీకటి అవ్వడం అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది? గ్రహణ సమయంలో. అంతేనా? ఎందుకు గ్రహణ సమయంలో చీకటి అవుతుంది? మీరు చూసారా సూర్యుడు ఎలాగవుతాడు? ఎలాగవుతాడండి? నలుపు అవుతాడు. నలుపు అవుతాడా అంటే ఎలాగవుతాడు? నలుపు రంగులోకి వెళ్ళిపోడు. ఏమవుతుందండి? నీడ పడతాడు సూర్యుడి మీద, అంతే కదా? కొంచెం కొంచెంగా కమ్ముతూ మొత్తం పూర్తిగా సంపూర్ణ సూర్యగ్రహణం మీరు చూస్తే చుట్టూ నల్లగా ఉంటుంది, ఆ నీడ చుట్టూ మాత్రం కనిపిస్తుంది, అంతే. ఇక్కడ నలుపు అయ్యాడంటే సూర్యుడు నల్లగా మారిపోయాడని కాదు, రంగు మారిపోయాడని కాదు. సూర్యుడు రంగు మారిపోయాడని కాదు. ఇక్కడ గ్రహణ సమయంలో ఏదైతే అక్కడ ఆటంకము ఏంటి, ఏది అడ్డొచ్చింది? చంద్రుడు అడ్డొచ్చాడు కదా. చంద్రుడు అడ్డొచ్చినప్పుడు అక్కడ ఏ రంగులోకి మారాడు అక్కడ సూర్యుడే రంగు మారలేదు, కాకపోతే నీడ పడటం వల్ల సూర్యుడు అక్కడ సూర్యుని ఆక్రమించాడు. సూర్యుడు యొక్క వెలుగు కనబడకుండా అక్కడ బ్లాక్ అయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ అది నలుపు అవడం అంటే ఇది ఎలాంటి పరిస్థితుల్లో సూర్యుడు ఇక్కడ నలుపు అవుతాడు? గ్రహణ సమయంలో మొదటిది. ఇంకొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి చరిత్రలో జరిగిన సంభవాన్ని న్యూ ఇంగ్లాండ్ అనే ప్రాంతంలో 1710వ సంవత్సరంలో మే నెల 19వ తేదీన అకస్మాత్తుగా మధ్యాహ్నం ఉన్నట్లుగా చీకటి అయిపోయింది. అదేమి సూర్యగ్రహణం రోజు కాదు. సడన్ గా చీకటి అయ్యేటప్పటికి చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఏంటి, అనుకోకుండా ఆ గ్రహణం రోజు కూడా కాదు, అయినా కూడా అకస్మాత్తుగా ఎందుకు ఇలాగా చీకటి అయ్యింది, దీనికి కారణం ఏంటి అని చాలా మంది అక్కడ ఆశ్చర్యపోయారు. అయితే దాని కారణం ఏంటి అని చూస్తే ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. దాని కారణం ఏంటో, ఎందుకు అకస్మాత్తుగా సూర్యుడు అక్కడ కాంతిహీనుడు అయ్యాడు. కాంతిహీనుడు అంటే సూర్యుని కాంతి తగ్గిపోవడం కాదు, సూర్యుడిని బ్లాక్ చేయడం అనేది, వెలుగు రాకుండా సూర్యుడిని బ్లాక్ చేయడము, లేదంటే అడ్డగించడం అనేది. అంతేగాని వెలుగును సూర్యుడు మాత్రము అక్కడ కాంతి లేకుండా తరిగిపోతాడనేది దాని అర్థం కాదు. దాని కారణం ఏంటంటే కొన్ని థియరీస్ వచ్చాయి. ఆ రోజు 1780 సంవత్సరంలో ఏం జరిగింది అనేది. అడవిలో ఒక తీవ్రమైన కార్చిచ్చు, ఒక వైల్డ్ ఫైర్ అనేది అడవిలో ప్రారంభమైందంట. దాని తీవ్రత, దాని పొగ మొత్తం ఆకాశం అంతా కమ్మిందంట.
అదేవిధంగా పొగమంచు, మేఘాలు మొత్తము కమ్మేసి అక్కడ అకస్మాత్తుగా చీకటి అయినట్లుగా ఆ, పరిశోధకులు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇదేమీ క్రొత్త ఏమీ కాదు. మీరు ఏదైనా ఒక అగ్నిపర్వతము అది పేలినప్పుడు అది అది విడుదల చేసే ధూళి, అది పొగ, మీరు చూస్తే అది ఆకాశం అంతా కూడా కమ్మేస్తుంటది. ఆకాశం మొత్తం అంటే అక్కడ ఏ విధంగా అక్కడ సూర్యుడిని కమ్మినట్లుగా. అంతెందుకు, వర్షాకాలం సమయంలో మీరు తీవ్రమైన నల్ల మబ్బులు వచ్చినప్పుడు పట్టపగల చీకట్లా కనిపిస్తుంది. అంతే కదా. పట్టపగలే ఆ కారు మబ్బులు, ఆ మేఘాలు సూర్యుని కమ్మినప్పుడు అక్కడ చీకటి కనిపిస్తుంది. దానంతో మాత్రాన్ని అక్కడ సూర్యుడు నలుపైపోయాడని కాదు దాని అర్థం. ఇవి సైంటిఫిక్ గా, ఇవి లాజికల్ గా జరిగేవి. అంతేకాని సూర్యుడు నలుపు అవటం అనేది అక్కడ సందర్భము కాదు. ఎందుకంటే ఇది ఐగుప్తులో కూడా దేవుడు ఒకసారి జరిగించాడు ఈ ఈ ఈ సందర్భము. 10వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. ఐగుప్తు 10:21. నిర్గమకాండం 10:21. నిర్గమకాండము 10వ అధ్యాయం 21వ వచనం. అందుకు మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఆ, ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమైను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయాడు. 3 దినములు గాఢాంధకారమైంది ఐగుప్తు దేశంలో. ఎక్కడండి? ఐగుప్తు దేశంలో. ఇప్పుడు ఒకవేళ దేవుడు సూర్యుడిని ఆపేస్తే, వెలుగివ్వకుండా, ఆ ఎఫెక్ట్ ఐగుప్తు మీదే ఉంటుందా, మొత్తం ప్రపంచం అంతా ఉంటుందా? సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి అది. సూర్యుడిని వెలుగివ్వకుండా దేవుడు ఆపేస్తే, సూర్యుడిని ఆపేస్తే, జాగ్రత్తగా వినండి ప్రశ్న. సూర్యుడిని వెలుగివ్వకుండా దేవుడు ఆపేస్తే ఆ ఎఫెక్ట్ అనేది కేవలం ఐగుప్తు మీదే ఉంటుందా, లేదంటే ఇశ్రాయేలుల మీద ఇంకా ప్రపంచం అంతా కూడా ఎఫెక్ట్ ఉంటుందా అండి? ఉంటుంది కదా. దాని అర్థము దేవుడు అక్కడ సూర్యుని ఆపేసడానికి కాదు 3 రోజుల పాటు. ఒకవేళ ఆపేస్తే దాని అర్థం ఇశ్రాయేల్లో కూడా చీకటి ఉంటుంది, ఇశ్రాయేల్ ఇళ్లలో కూడా చీకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి? ఐగుప్తు ఇండ్లలోనే మాత్రమే అక్కడ చీకటి ఉంది. దాని అర్థం ఏంటి? మేఘము, ఒక మేఘం కావచ్చు, ధూళి కావచ్చు, ఏదైతే టెరిటరీ, ఏదైతే ఐగుప్తీయుల నివాసం ఉండే స్థలం ఏదైతే ఉందో ఆ స్థలము పైన దేవుడు, అది మేఘము కావచ్చు, ధూళి కావచ్చు, సూర్యుని వెలుగు కనబడకుండా దేవుడు బ్లాక్ చేశాడు. అంతే, దేవుడు బ్లాక్ చేశాడు వెలుగుని. కాబట్టి ఇశ్రాయేలు ఉండే ప్రాంతం వేరు, దాసులు బానిసలు ఉండేది వీళ్ళతో కలిసి ఉండరు, వీళ్ళు ఉండే ప్రాంతం వేరు. ఈ ప్రాంతానికి ఆ మేఘం ఏమి అడ్డేం లేదు. ఆ కారణం చేత ఇదేమి దేవుడు చేసిన ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుతాల్లో కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయొచ్చు. అది ఇల్లాజికల్ కాదు, నాన్ సెన్సికల్ కూడా కాదు. ఎందుకంటే ఇది దేవుడు పనిచేసిన ప్రకృతి ద్వారా పనిచేస్తాడు. ప్రకృతి చట్టాలు, ప్రకృతి ధర్మం, న్యాచురల్ లాస్ ద్వారా దేవుడు పనిచేస్తాడు. ఆ విధంగానే అక్కడ ఐగుప్తులో 3 రోజుల పాటు కట్టిక చీకటి అక్కడ కమ్మడానికి గల కారణం ఏంటంటే, అది ధూళి కావచ్చు, మేఘం కావచ్చు, అక్కడ ఆ ప్రదేశం, ఐగుప్తీయుల నివాసం ఉన్న ఆ ప్రాంతము, ఆ పైన వాతావరణం అంతటిని కూడా దేవుడు ఆఫ్ చేశాడు. ఆ కారణం చేత అక్కడ చీకటి అనేది అక్కడ రావటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా దేవుడు సూర్యుడిని ఉపయోగించుకుంటాడు, చంద్రుడిని ఉపయోగించుకుంటాడు. సూర్యుడు తన కాంతినియడు. సూర్యుడు ఒకవేళ బ్లాక్ చేయబడితే, సూర్యుడిని ఒకవేళ ఆపు చేస్తే ఇప్పుడు చంద్రుడి పరిస్థితి ఏంటి? చంద్రగ్రహణం రోజున ఏం జరుగుతుంది? చంద్రగ్రహణం రోజున ఏం జరుగుతుంది అండి? చంద్రుడు రక్తవర్ణంలోకి మారుతాడు. చంద్రుడు రక్తవర్ణంలోకి మారుతాడు. అది బ్లడ్ మూన్ అంటాం, దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణ రోజున చంద్రుడు రక్తవర్ణంలోకి మారుతాడు. దాని అర్థం ఏంటి? చంద్రుడు రక్తంలోకి మారిపోయాడని కాదు, చంద్రుడు రంగు మారిపోయినట్లు కాదు. అక్కడ దాని అర్థం ఏంటది? అక్కడ ఏమడ్డొచ్చింది? భూమి అడ్డొచ్చింది, అంతేనా? అదేనండి చంద్రగ్రహణం కారణం. వచ్చిన కారణం చేత సూర్యుని వెలుగు చంద్రుని మీద పడలేదు, అంతే కదా. చంద్రుడు ప్రకాశించాలంటే ఈ కారణం ఏంటి? సూర్యుని వెలుగు చంద్రుని మీద పడాలి. అలా పడకుండా భూమి అడ్డు వస్తే ఏమవుతుంది?
మర్చిపోయారా? ఈ బేసిక్ సైన్స్ పాఠాలు. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డు వస్తుంది, చంద్రగ్రహణం వస్తుంది. అక్కడ ఎర్రని రక్తవర్ణము రోకి చంద్రుడు మారుతాడు. అది కొంతకాలం ఉంటుంది, అంటే కొంతకాలం కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్ల పాటు ఉంటుంది. కానీ ఈ రోజున అంటే యెహోవా నియమించిన ఆయన ఆ భయంకరమైన మహాదినము రోజున ఆ చంద్రుడు రక్తవర్ణంలోనికి మారుతాడు. దానికి కారణము సూర్యుడు ఏమయ్యాడు? సూర్యుడు చుట్టూ కూడా అక్కడ ఏదైతే ఈ ధూళి కావచ్చు, మేఘము కావచ్చు, ఏదైతే కమ్ముకున్నదో దాని కారణము చేత ఇక్కడ చంద్రుడు వెలుగివ్వకపోవడం చేత చంద్రుడు కూడా రక్తవర్ణంలోనికి మారినట్లుగా బైబిల్ చెప్తోంది. ఎందుకు అంటే మొదటి కారణము ఫస్ట్ ఇక్కడ భూకంపము సంభవించినప్పుడు భూమిలో ఈ మెగా ఎర్త్క్వేక్ ప్రపంచమంతా కూడా జరిగినప్పుడు అది భూమి సముద్రము లోపల కావచ్చు, భూమిలో కావచ్చు, అగ్ని పర్వతాల క్రింద కావచ్చు, ఈ భూకంపాల కారణం చేత అగ్ని పర్వతాలను పేలినప్పుడు అది విడుదల చేసే ధూళి ఆకాశమంతా కొన్ని వారాల పాటు ఉంటుంది. అది ఒకవేళ మీకు కావాలని చూడండి, మీరు అగ్నిపర్వతం యూట్యూబ్లో కూడా మీకు కనిపిస్తే అగ్నిపర్వతం పేలినప్పుడు అది విడుదల చేసే ధూళి కొన్ని రోజుల పాటు ఉంటుంది. అయితే ఇలాంటి భూకంపం ప్రపంచమంతకు ముందు కని విని ఎరుగని ఇలాంటి భూకంపం సంభవించినప్పుడు దాని తీవ్రత ఇంకా హెచ్చుగా ఉంటుంది. దాని కారణము చేత, ఈ భూకంపం కారణము చేత సూర్యుడు ప్రభావితం చెందాడు, సూర్యుని వల్ల చంద్రుడు ప్రభావితం చెందాడు. మరొకటి సముద్రములో భూకంపం వచ్చిన కారణము చేత ద్వీపాల్లో మార్పు, వాటి స్థానాల్లో మార్పు జరిగింది. తర్వాత భాగాలు మనం చూస్తాం, తర్వాత వారాల్లో మనం చూద్దాం, వచ్చే వారంలో. కింద ఈ సునామీల కారణం చేత ఏం జరిగింది? అక్కడ ద్వీపములు కదిలాయి, లేదంటే కొండలు కదిలాయి. భూకంపాల కారణం చేత ప్రదేశాలు, దేశాలు కూడా కదిలాయి. మీకు విషయం తెలుసు అనుకుంటాను, ఎందుకంటే ప్రపంచము కూడా ఇది వరకు ఒకే భాగంగా ఉండేది. తర్వాత అవి కదలికల కారణం చేత విడిపోయినాయి, దేశాలుగా విడిపోయినాయి. ఇదంతా ఒకటే సముద్రం. ఇప్పుడు మన 5 సముద్రాలైనా, ఎన్ని సముద్రాలు మొత్తం? మహాసముద్రాలు 5 అంటారు కదా. ఈ భూమిలో ఉన్న నీరంతా ఒకటే. సముద్రాలకు వేరు వేరు పేర్లు వచ్చిన వేరు సముద్రాలు కాదు, ఒకటే నీరంతా ఒకటే సముద్రం. ప్రాంతాలు బట్టి పేర్లు మారాయి. అయితే సముద్రాలు కారణం చేత ఈ ప్రదేశాలు కదలికలకు గురవడం చేత అవి మార్పులకు గురై కొంచెం క్రమక్రమంగా జరుగుతూ దేశాలుగా, ఖండం అంటే అర్థం ఏంటి? అది ఖండం అంటే ఖండించడం. అవి ఖండాలుగా విడిపోయి ఖండించబడ్డాయి, ఎలా విడిపోయి? కొన్ని సంవత్సరాల పాటు ఈ టెక్టానిక్ ప్లేట్స్ కావచ్చు, ఇతర కారణాలు, సైంటిఫిక్ రీజన్స్ కారణం కావచ్చు, వీటి కారణం చేత ఖండాలు, దేశాలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇదే భూకంప తీవ్రత సంభవించినప్పుడు దేశాలు, స్థానాల గతులు మారతాయి, కొండల గతులు మారతాయి, ఐలాండ్స్ మునిగిపోతాయి. ద్వీపాలు, ఐలాండ్స్ అంటే ఏంటి? ద్వీపం అంటే 4 వైపులా కూడా శ్రీలంక లాంటి దేశాలు. ఇలాంటి తీవ్రత ఉన్న భూకంపం వచ్చినప్పుడు ఏదైతే ద్వీపాలు ఉంటాయో, శ్రీలంక లాంటి ద్వీపాలు, లేదంటే చుట్టూ 4 వైపుల నీరు ఉన్న దేశాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మునిగిపోతాయి. చాలా వారి యొక్క మనుగడకే నష్టం కలిగే పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉంటాయి. గమనించండి ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది భూకంపం నుంచి మొదలవుతుంది అంతా కూడా. దీని కారణం చేత భూమి అక్షాంశంలో ఆ యొక్క వేగములో కావచ్చు, లేదంటే భూమి యొక్క ఆ యొక్క అక్షములో మార్పు కారణము చేత అది చాలా తీవ్రమైన ప్రభావాన్ని భూమి మీద కురిపిస్తుంది. తర్వాత వారంలో మిగతా విషయాలు మనం చూద్దాము. ఆకాశ నక్షత్రముల గురించి, అవి రాలటము అంటే ఏమిటి, నిజంగా నక్షత్రాలు ఊడి మన మీద పడతాయా, భూమి మీద పడతాయా, నిజంగా ద్వీపాలు, స్థానాలు మారతాయా? చివరి వచనంలో అక్కడ ఉన్న ప్రజలందరి యొక్క మొర, వారి యొక్క ఆర్తనాదము, మమ్మను ఎవడు తప్పిస్తాడు అని, గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మమ్మను తప్పించువాడు ఎవడు అని వారు మొరపెడుతూ ఉంటారు. ఎలా తప్పించుకోవాలని మొరపెడుతూ ఉంటారు. 6వ అధ్యాయము ఒక ప్రశ్నతో ముగుస్తుంది. ఏంటంటే ఎవడు కాపాడుతారు మమ్మల్ని అని.
ఎవడు తాళుకుంటాడు గొర్రెపిల్ల ఉగ్రత? హూ కెన్ స్టాండ్ బిఫోర్ ద రెత్ ఆఫ్ ద ల్యాంబ్? దేవుని గొర్రెపిల్ల యొక్క ఉగ్రత ముందు నిలబడేవాడు ఎవడు అనే ప్రశ్నతో ముగుస్తూ 7వ అధ్యాయ ప్రారంభంలో ఎవరైతే ఆ ఉగ్రతలో నిలబడలేదో, ఆ ఉగ్రతలో పాలు పొందలేదో, ఎవరైతే ఆ ముద్రించబడిన 144,000 మంది అక్కడ గొప్ప సమూహంలో ఉన్న లెక్కింపు శక్యం కానీ మహాసమూహం ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఉగ్రత నుంచి తప్పించుకున్నట్లుగా 7వ అధ్యాయములో ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. తర్వాత వచ్చే వారము ఈ యొక్క కనెక్షన్ అనేది మనము చూద్దాము. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.